హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కస్టమర్ అయితే టైటిల్. ఈరోజు మన కస్టమర్ ఈ బాబుకి 2 కేజీలు చికెన్ కొడుతూ మాట్లాడుకుందాం. ఓకే. హాయ్, ఏం పేరు నీ పేరు? ఈశాన్. ఎన్నో క్లాసు? 7th. ఏ స్కూల్? చిన్మయ విద్యాలయం. చిన్మయ విద్యాలయం మంచి చాలా ఫేమస్ స్కూల్ ఇది. అంటే సిబిఎస్ఈ, ఎస్ఎస్సి? సిబిఎస్ఈ. ఓకే. బ్రదర్స్ ఏమైనా ఉన్నారా? సిస్టర్ ఉన్నారా? ఓకే. బాగా చదువుకుంటున్నావా? ఎవరు మీది? హైదరాబాదేనా? ఏ లోకల్. మంచిగా చదువుతున్నావా? ఏం అవ్వాలని ఉంది పెద్దగా అయిన తర్వాత? ఐఏఎస్ఆ? వెరీ గుడ్. నిజంగా చెప్తున్నావా? దానికి మరి నేను చాలా కష్టపడాలి సుమి. పడతావా? ఓకే, వెరీ గుడ్. అలా మంచి కసి మీద చదువుతూ ఏమంటారు, పట్టుదలతో అంట. సారీ, చూస్తా నువ్వు వస్తూ ఉంటావు కదా, ఏ స్థాయికి చేరుకుంటావో. నేను ఈ వీడియో నేను తీసి రహస్యంగా పెడతా. నువ్వు పెద్దగా అయిన తర్వాత ఈ మాట చెప్పావి. నాన్నగారు ఏం చేస్తున్నారు? ఎంప్లాయా? ఓకే ఓకే. ఓన్ హౌస్ అయినా మీకు ఇక్కడ? చాలు, మీ నాన్నగారు తెలివైన వాళ్ళు. రోజు ఎన్ని గంటలకు లేస్తావు? మార్నింగ్ 6:36. హాబీస్ ఏంటి? హాబీస్ సైక్లింగ్, రైటింగ్, బ్యాడ్మింటన్ ఆడటం. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్కి కానీ వెళ్తావా, లేకపోతే ఏమన్నా గేమ్స్ ఇట్లాంటివి ఆడుతుంటావా? ముందు బ్యాడ్మింటన్ ఆడుతుండే, ఇప్పుడు ఆడలే. ఏ చదువుకోవాలని మాట. అవునా? చదువు మీద ఇంట్రెస్ట్ ఏముంది నీకు? అది చాలా తెలివైన. ఈశాన్, నీకు 100కి ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు? నాకు 100 ఉండదు, 80కి. 80కి ఉంటుందా? నేను 100 ఉన్నా అంటే అసలుకే ఉండదేమో మార్క్స్ అని నేను అనుకుంటున్నా. 80కి ఉంటుంది, 80కి ఉంటుంది, 30కి. 80కి 30కి అంటే ఇవి చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే 30 మార్క్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే ఆ 20 ఎందుకు తీస్తారు? 20 ఏమో క్లాస్ వర్క్స్, ఆర్టిఫికేట్ ప్రాజెక్ట్స్, దానికి పెడతారు అంతే. మిగతా ఉంటాయి కదా. ఒక్కొక్క స్కూల్ వాళ్ళు ఒక్కొక్క ఏ కాలనీ బ్రాంచెస్ ఉన్నాయి చిన్మయవి? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సిటీలో? అంటే ఇక్కడ అంటే కోయంబత్తూరులో అట్లా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో బేగంపేటలో ఉంది. ఒకటేనా? హైదరాబాద్లో ఇక్కడ ఒకటి ఉంది, శంషాబాద్ ఒకటి ఉంది. ఉందా? అదే ఇక్కడ ఇంకా తెలంగాణలో 2 ఉన్నాయి అంతేనా? ఏమో తెలీదు, కానీ శంషాబాద్ అట్లా ఉంటాయి. ఓకే. బాగా చెప్తారా? వాళ్ళు బాగానే చెప్తారు, మీరు బాగా చదువుకోవాలి. ఏ స్కూల్లో అయినా బాగానే చెప్తారు. మొన్న చూడు, ఇక మనోడి మొహం చూసి కట్ చేస్తానే ఉన్నాడు మనోడు. ఎందుకంటే అన్నీ టకటగా చెప్తున్నాడు కదా. ఈరోజు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. అంటే నేను మొన్న ఇదో అదే ఫీల్ అయినా. ఈశాన్, జస్ట్ మోర్ తీద్దామా? తీసేద్దాం. ఎందుకంటే 2 కేజీస్కి అన్నారు కదా, మళ్ళీ నేను అన్యాయం చేసింది అనుకుంటాను. ఓకే. అంటే ఈ పిల్లోడికి ఏమనుకోవద్దు, అంకుల్ అని అలవాటు అయిపోయింది. హీరో
నన్ను ఫస్ట్ అంకుల్ అనేవాళ్ళు, నేను కోప్పడేవాడిని. ఇప్పుడు అన్నీ గడ్డం అన్నీ మర్చిపోయినా కదా. ఇక సిటీలో అందరు ఫీల్ అవుతుంటారు, నేను ఎవరైనా సరే అన్న అన్న అని. ఓకేనా? ఓకే ఓకే బాయ్ ఇషాన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే మంచిగా నువ్వు అనుకునే లక్ష్యాలని సాధించాలి. ఓకే బాయ్. హీరో ఎంత? హాఫ్ కేజీ. దాంట్లో నుంచి 2 మిఠాయి మాంసం తీసుకెళ్ళి నీకు ఇంకా ఇదో నేల మాది ఎలా 170 150 ఓకే 155 ఇస్తా. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నావు జాబ్, వెళ్తున్నట్టున్నావు కదా దేనికో దానికి. నైట్ వెళ్తున్నావా? నైటా? అరే అమ్మ, అసలుకి కుక్క చనిపోయినాక నుంచి బయటికి వస్తుంది కదా. ఇంతకుముందు ఫోన్ చేసి కనీసం పలకరించానన్న పలకరించావు. ఇల్లు మొత్తం ఎట్లా అయిపోయిందన్న, అదేనంత మొత్తం బ్లర్ సైలెంట్గా. అది ఉంటే వరుతా ఉంటాయి, టైం పాస్ అవుతుంది. అవునవును, సైలెంట్ అయిపోయింది. అంటే ఒక దానికి అలవాటు అయిపోయిన తర్వాత మనము 2 సంవత్సరాలు ఉండి పోయింది కదా అన్న, ఎప్పటి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉండి మనిషి రాయలేకపోతే మనం చాలామంది దూరం నుంచి చూసి కుక్కే కుక్కే అని మామూలుగా అనుకుంటాం మనం, కానీ దాని మీద మనం ప్రాణం పెంచుకుంటాం. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత దేనికి విలువ ఉండదు అన్న, మనిషి కరెక్ట్ చెప్పినాం కదా, కరెక్ట్ చెప్పినాం. ఎందుకంటే ఒకరు ఆ పూటకి ఏడుస్తాం మనం అంతే. ఓ మనం అన్ని తాత్కాలికమే, ఏది శాశ్వతం కాదు. ఇంకొక చిన్న జీవిని తీసుకురా. ఇప్పుడే కాదన్నా, అదో ఇప్పుడు అంత పెద్ద అయింది కదా అన్న, ఇప్పుడు కుక్క పెంచాలంటే భయం అవుతుంది. మళ్ళీ ఏమైనా అవుతుందా? ఓకే ఓకే ఓకే, మన చిన్న చిన్న కుక్కలను పెంచడానికి రాదు. ఓకే ఓకే ఓకే. నువ్వు ఫస్ట్ తెచ్చిందే పెద్దది కదా? చిన్నదన్న, అది చిన్నదా? ఇంత పిల్ల ఇంత చిన్న కుక్కని తెచ్చింది.